ఇంక ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టంతో ఏమైనా చేస్తారు, ఆయన ఆయన ఏం చేస్తే అది మీరు ఆయన recreate పొలిటికల్ ఉంటే చేస్తారు. పొలిటికల్ గా చేస్తా, ఉమ్. కాదు కూడా సినిమాలు అంటే సినిమాల గురించి చేస్తా. ఇప్పుడు కామెంట్లు ఏమొస్తాయంటే ఆయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు, నువ్వు పెళ్లిళ్ళు చేసుకుంటావు అంటారు, చేసుకుంటారా? ఇప్పుడు ఆయనది కుదరలే, ఆయనే చెప్పినాడు ఉమ్. నాకు కుదరలేరా బాబు, ఆ? నాకు అట్లా అట్లా జరిగింది, ఆ భగవంతుడు కుదిరితే రాసి చేసుకుంటారా ఏంటి? లేదు అలా ఏమంటే వాళ్ళకి కుదరలే, ఉమ్. నాకు కుదరలే, కావలిస్తే మీరు కూడా చేసుకుంటారు, మీరు ముగ్గురు పెట్టుకోండి, నన్ను ముగ్గురు అంటున్నారే, మీరు ఏమేం తెలియకుండా 30 మంది మెయింటైన్ చేస్తున్నారు, మీరు అన్ని బయటకి తీసుకొద్దున్నా బయటకు మీకు ఉమ్. అని చెప్పినాడు కదా సార్ ఇంతకుముందు, ఉమ్. చెప్పినాడు కదండి అది. అదే ఇంకొకసారి ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసు కొడతాను ఒక్కొక్క వైసీపీ గుండాగడని ఇంతకుముందుకే చెప్పినాడు అమ్మ. ఉమ్. అంతేకండి, అది దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇంటర్వ్యూ చేసినప్పుడు పవన్ ఉన్నది, ఎందుకంటే ఇంటర్వ్యూ పవన్ ఉన్నది గురించి కాబట్టి ఇది కొంచెం అని చూసుకోండి. నన్ను భయపడుతున్నారా? భయపడుతున్నా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ నీ ఆడియన్స్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి హేటర్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. మీరు అనే దాన్ని బట్టి ఇప్పుడు నాకు సమాధానం చెప్పారు, వాళ్ళు చెప్తారా? చెప్తా, చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారు ఏం చెప్తా చెప్పండి. వాళ్ళు కామెంట్లు ఏదైనా పెట్టుకోండి, బ్యాడ్ కామెంట్ పెట్టాక నేనేం బ్యాడ్ ఏం మాట్లాడలే, ఉమ్. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫోను, వాళ్ళు ఇచ్చిన కామెంట్ పెట్టుకుంటారు,